ఏం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి, ఈ క్వశ్చన్స్ అన్నీ మనకు వస్తాయి. ఈ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే యూట్యూబ్లో ఆన్సర్లు వెతుక్కుంటూ వెళ్తాం. యూట్యూబ్ హ్యాస్ సో మచ్ కాంటెంట్ దట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే అవి చూసి 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 మనకు అసలు ఫుడ్ అనే దాని మీద అసలు మనకి అవగాహన అనేదే పోతుంది. వీ బికమ్ రియలీ కన్ఫ్యూజ్డ్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ నేను కూడా ఈ ఫుడ్ అనే ఒక ఫుడ్ మీద జరిగే మార్కెటింగ్కి నేను కూడా ఒక విక్టిమ్ అని చెప్పుకోవచ్చు. మై మోస్ట్ సర్చ్డ్ యూట్యూబ్ వీడియోస్ విల్ బీ హౌ టు లూజ్ వెయిట్ ఇన్ 7 days, హౌ టు లూజ్ 10 kilos ఇన్ అ మంత్. ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటాను. బట్ వీటన్నిటికీ ఆన్సర్ అనేది మన లోపలే ఉంది, బయట చూడాల్సిన అవసరం లేదు అని చెప్తే మీరు నమ్ముతారా? ఎస్. సో టుడేస్ టాపిక్ ఈజ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్, హాలిస్టిక్ వెల్నెస్. అండ్ ఈరోజు మనతో పాటు ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి వీ హ్యావ్ శ్రీదేవి జాస్తి గారు, అండ్ షీ ఈస్ ద ఫౌండర్ అండ్ ఆంటర్ప్రినర్. వైబ్రెంట్ లివింగ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫుడ్ అండి, ఇట్స్ సో మచ్ మోర్ దెన్ ఫుడ్. ద రైట్ వే టు ఈట్ ఫుడ్, ద రైట్ way to choose your groceries, and also the right way to cook. ఇవన్నీ కూడా చెప్తారు. షీఈ్ నాట్ ఓన్లీ అన్ ఆంటర్ప్రినర్, షీఈ్ ఆల్సో అ స్పీకర్. అండ్ చాలా కంట్రీస్లో షీ గేవ్ వండర్ఫుల్ స్పీచెస్. షీఈ్ డన్ లాట్ ఆఫ్ వర్క్షాప్స్ రిగార్డింగ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్. ఐఎమ్ రియలీ లక్కీ దట్ నేను అడిగిన వెంటనే షీ సెడ్ ఎస్ టు కమ్ టు ద పాడ్కాస్ట్ అండ్ సిట్ విత్ మీ. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇచ్చి త్రూ దిస్ పాడ్కాస్ట్ she was really eager to empower all of you also. So let's welcome Sridevi Jasti garu on the flip side with Shravana Bhargavi. Hi Sridevi garu. Hello Bhargavi, Shravana Bhargavi. Thank you so much. నా పేరు చాలా కష్టంగా చాలా మంది కష్టపడతారు అనమాట. ఎందుకు? రెండు పేర్లు ఉన్నాయి, పేర్లు కలిపి మాట. స్వర్ణ భార్గవి, సువర్ణ భార్గవి, వాట్ ఎల్స్, మంజు భార్గవి, ఇలా రకరకాల రెండు వాడేశాను. మీరు చెప్పిన ఫస్ట్ రెండు వాడేసారా? యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అలాగే సేవ్ చేసుకున్నాను. తర్వాత రామ చెప్పాడు కరెక్ట్. అవునా? అప్పుడు ఓకే శ్రావణ భార్గవి, ఐ గాట్ ఇట్. శ్రావణ మాసం గుర్తుపెట్టుకున్నాను. అపారెంట్లీ శ్రావణ మాసం, శ్రవణ నక్షత్రం. సో అలా అది అలా వచ్చిందనమాట పేరు. బట్ వెల్కమ్ టు ద ఫ్లిప్ సైడ్. Thank you for having me. I'm actually very delighted to have you, Andy, because there are so many questions on a personal note that I want to ask you. So, okay. ఇలా న్యూట్రిషనిస్ట్స్, ఇలా మనకి ఆంటర్ప్రినర్స్ దొరికితే అన్నీ అడిగేయాలనిపిస్తూ ఉంటున్నారు. So I have a big list of questions for you. It's still, I think, right now it is still morning, Andy. So what does a nutritionist eat in the morning for breakfast? Yeah. చాలా వరకు మారుతూ ఉంటుంది. సో ఈ రోజుల్లో అసలే ఎండాకాలం కదా, సో మన వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ నేను తాగేది స్మూదీ. మంచిగా గ్రీన్గా ఉన్న స్మూదీ చాలా ఇష్టంగా తాగుతాను. చాలా మంచిది కూడా. ఇంట్లో ఫ్యామిలీ కూడా, అమ్మ నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు కూడా అదే తాగేవాళ్ళు. మా అబ్బాయి, ఇంట్లో ఫ్యామిలీ మొత్తం అది బ్రేక్ఫాస్ట్కి మోస్ట్ convenient, easy, nutritious, and it just keeps you going. It gives you so much energy. ఓకే. చాలామంది గ్రీన్ చూడంగానే భయపడిపోతారు, అదేంటి అదెలా తాగాలి అని. కానీ దాంట్లో చాలా పళ్ళు వేస్తాము, ఇంకాను సీడ్స్ వేస్తాము. సో ఇట్స్ అన్నీ బ్యాలెన్స్డ్ అనమాట. ఓకే, దట్స్ వాట్ ఐ డ్రింక్. ఈజీ వే టు గో. యా, మీరు వినే ఉంటారు, నీ సైకిల్ మంచిగా ఉండాలంటే సీడ్ సైకిల్ చేయాలి, రకరకాల సీడ్స్ తినాలి, ఫ్లాక్ సీడ్స్ తినాలి, యూనో ఆల్మండ్స్, నట్స్ అవి తినాలి, అట్లా చెప్తూ ఉంటాం. కానీ ఎన్ని రోజు చేయాలంటే కానీ బోరే కదా, అది ఎట్లా నవ్వుతాం అట్లా కూర్చొని. రైట్, పంకిన్ సీడ్స్ తినాలంటే చక్కగా ఇందులోకి వేసేసేయచ్చు. అలాగే ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు వెళ్ళిపోతాయి. లేదు అంటే కొబ్బరి మజ్జిగ వెళ్తుంది గట్ బ్యాక్టీరియాకి, మన పొల పెట్టింది అది. ఇంకా అరటిపళ్ళు, ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగో వెళ్తుంది. లేదంటే ఇప్పుడు చాలామంది, ఐ మీన్ ఈ ఒక క్వశ్చన్కి నేను అంత చెప్పకూడదేమో, చాలామంది అనుకుంటారు, నాకు డయాబెటీస్ ఉంది, ప్రీ డయాబెటిక్ ఉన్నాను, నేను పళ్ళు వేసుకుంటే అట్లాగా అనుకుంటారు. అదే కాకుండా ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటారు,
పళ్ళు కానీ మీరు మిక్స్ స్మూదీ లాగా చేసేస్తే, బ్లెండ్ చేసేస్తే గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ అయిపోతుంది అని. బట్ తెలుసుకుంది ఏంటంటే అందులో ఉత్తి పళ్ళు నువ్వు బ్లెండ్ చేసేయట్లేదు, అందులో ఎన్ని ఆకుకూరలు వేస్తున్నావు. పాలకూరని నేనైతే ఒక కేలాకు కూడా పెంచుకుంటున్నాం టెర్రస్ మీద. అవి ఇట్లా ఆకుకూరలు పచ్చిగా తినగలిగే ఆకుకూరలు, తోటకూర గోంగూర వేసేయకండి. స్పినచ్ ఇస్ ద మోస్ట్ అంటే కండూసివ్గా ఉంటుంది. నువ్వు పెంచుకోగలిగితే మన సొంతం ఆకు కాకపోయినా కేలాకు అనేది మన సొంతంలాగా పెరుగుతుంది ఇక్కడ. కేల్ చాలా మంచిగా ఉంటుంది, చేదు ఉండదు, చాలా న్యూట్రిషన్స్ ఉంటుంది, అండ్ బాగా బ్లెండ్ అవుతుంది, రంగు వస్తుంది గ్రీన్గా. అది మళ్ళీ ఇదిగో ఈ సీడ్స్, చియా సీడ్స్ అయితే, ఫ్లాక్ సీడ్స్ అయితే, హెమ్ సీడ్స్ అయితే, ఈ ఆల్మండ్స్, వాల్నట్స్ ఇట్లాంటివి అన్నీ తినాలంటే కూడా అన్నీ వేసేటప్పటికి దాంట్లో ఉన్న ఫైబర్ నీకు గ్లూకోజ్ స్పైక్స్ లేకుండా చేస్తుంది. ఓకే. సో ఉత్తి పళ్ళు, పిల్లలు పళ్ళు తింటలేదని మిక్సీలో కొంచెం అవి వేసి ఇవ్వడం వేరు. పెద్దవాళ్ళు తీరుబడిగా పళ్ళతోటి ఉత్తినే జ్యూసులు, స్మూదీలు తాగాల్సిన పని లేదు. అదే అందులో పళ్ళు వేసింది ఎందుకు అంటే నువ్వు ఆకుకూరలు దిగటానికి కిందకి. అదే దట్స్ మై బ్రేక్ఫాస్ట్. పేరెంట్స్కి అసలు స్మూదీలు పట్టడం ఎలా? పిల్లలది ప్రాబ్లమే కాదు, పేరెంట్స్కి స్మూదీలు ఇలాంటివి అలవాటు చేయాలంటే ఏం చేయాలండి? హౌ డిడ్ యూ డూ ఇట్? వాళ్ళు తినేది తింటానే ఉంటారు, ఇది కూడా కొంచెం తాగండి అని ఒక కప్పులో ఇస్తాం అన్నమాట. ఓకే. ఇప్పుడు నువ్వేమో ఒక అర లీటర్ తాగుతావు, చూస్తున్నారు వాళ్ళు, చూసి నీ ఎనర్జీ లెవెల్స్ కూడా చూస్తారు కదా వాళ్ళకి కూడా కొంచెం కోరిక కలుగుతుంది అనమాట, నాకు అలా ఉండాలి అన్నట్టుగా. దానికి మనం శాంపుల్గా కొంచెం చిన్న కాఫీ కప్, టీ కప్లో ఇస్తాం, కొంచెం తాగండి అని. నెమ్మదిగా వాళ్ళే. ఇప్పుడు నువ్వు ఇడ్లీ తినొద్దు, దోశ తినొద్దు, దాని బదులు ఇది తినే అంటే కష్టాలు. రైట్? అట్లా కాదు, సప్లిమెంటరీ అన్నట్టుగా ఇచ్చామనుకోండి, నెమ్మదిగా అది పడిపోతుంది, అలవాటైపోతుంది. ఇది అలవాటు చేయాలి అయితే నేను మా పేరెంట్స్కి అలవాటు చేయాలి. కానీ ఎక్కడో నాకేమనిపిస్తుంది అంటే, మనం ఇంట్యూటివ్ ఈటింగ్ అంటారు కదా, అంటే మనకి ఎంత తినాలి, ఎలా తినాలి, ఏం తినాలి అనేది మనకి యాజ్ హ్యూమన్స్ అది ఇన్బిల్ట్. if you are staying in touch with your intuition, if you are in touch with in tune with your intuition, exactly, అప్పుడు మనకి తెలుస్తుంది ఎలా తినాలనేది. కానీ ఎక్కడో మనకి ఇంటర్నెట్లో ఎవరెవరో చెప్తారు, ఇది తినాలి, ఇది మంచిది కాదు, ఇది తినాలి, ఇది ఇలా చేయాలి, అది అలా చేయాలని చెప్తారు. ఎక్కడో కన్ఫ్యూజన్ వచ్చేసింది మనకి. వేర్ డూ యూ థింక్ వీ లాస్ట్ టచ్ విత్ అవర్ సెల్ఫ్స్ అండ్ హౌ డూ యూ గెట్ బ్యాక్ దట్ ఎబిలిటీ టు ఈట్ ఇంట్యూటివ్లీ? కదా, చాలా మంచి క్వశ్చన్, అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. మనం ఎప్పుడు పోతుంది మనకి ఇంట్యూషన్ అంటే, మనమే మన పిల్లల్ని అలా చేస్తాం. పుట్టుకతోటి మంచిగా పుడతారు వాళ్ళు. వాట్ ఈస్ మోర్ న్యాచురల్ దెన్ హ్యూమన్ లైఫ్, రైట్? సో పుట్టుకతోటి మొత్తం అన్నీ ఇంట్యూషన్ అంతా ఉంటుంది, ఏది కావాలి, ఏది వద్దు, ఏది డేంజర్, ఏది నాట్ డేంజర్ అన్నీ తెలుసుకునే వస్తాం మనం అట్లాగా. కానీ పిల్లలు పాలు తాగే పిల్లల్ని నువ్వు ఫోర్స్ ఫీడ్ చేయలేవు. అవును, రైట్? అవును. దాని తర్వాత పిల్లల్ని అలాగ తిప్పి ఆ కాకిని చూపించి, ఇప్పుడు ఫోన్ చూపించి, ఇంకోటి ఏదో చూపించి పెట్టేస్తుంటాం. ఎందుకంటే మనకి టీవీలో అది కమర్షియల్స్ ఉంటాయి, ఇంతంత బుగ్గలు వేసుకొని ఇట్లాగుండి ఇలాగ ఉంటారు పిల్లలు అన్నట్టుగా మనం అనుకుంటాం. అలాగా ఇమేజ్ అలాగ ఉంటుంది. సో అలాగా ఉండాలి మన పిల్లలు కూడా అని చెప్పేసి ఫోర్స్ ఫీడ్ చేస్తాం, వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి. వాళ్ళు ఎంత న్యాచురల్గా వాళ్ళకి తెలుసు అంటే, పూర్తి అయిపోయిన తర్వాత మొహం తిప్పేస్తారు అంతే. అవును, రైట్? దెన్ యూఆర్ సపోజ్ టు లీవ్ దెమ్ అలోన్. కానీ మనము వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసి పెడతాము. సో స్లోగా వాళ్ళ న్యాచురల్ ఇంట్యూషన్ని పాడు చేస్తున్నాం అన్నమాట ఫుడ్లో. అలాగే సమ్మర్ వచ్చింది అనుకోండి, ఇలాంటి వేసవకాలంలో మీకు తెలిసి ఉంటుంది, మనం ఇంకా చేస్తూనే ఉంటాం, పిల్లలు మీ అమ్మాయి చేస్తూ ఉండొచ్చు, ఆకలి లేదు నేను తిన్ను అంటది. ఎగ్జాక్ట్లీ, ఎస్, రైట్? మనం చేస్తాం, అమ్మా తినకపోతే ఎట్లాగా, నీరసం వస్తుంది, నువ్వు తొందరగా పెరగవు, నీకు స్పోర్ట్స్ ఆడటానికి శక్తి ఉండదు, అది ఇది అని చెప్పేసి ఇదొక్కటి తినేసాయి అని చేసి మనం బతిమాలతాము, బ్రైబ్ చేస్తాము, రకరకాలు చేస్తాము. కానీ అది నీకు డైజెషన్ తక్కువ ఉంటుంది ఈ టైంలో, నీకు థర్స్ట్ ఉంటుంది. దానివల్ల అది తినను అంటే ఓకే అయితే ఈ పళ్ళు తిను అని మనం పళ్ళు ఆఫర్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న హైడ్రేషన్ ఈజ్ వాట్ యువర్ బాడీ ఈజ్ నీడింగ్. కరెక్ట్. పళ్ళు తింటే సరిపోదు, దాంట్లో ప్రోటీన్ లేదు, దాంట్లో ఇవి లేవు అవి లేవు అని చెప్పేసి మనం
ఏదో పెట్టడానికి ట్రై చేస్తాము. సో అక్కడి నుంచి మొదలవుతుంది. ఇంకా తర్వాత మీరు అన్నట్టుగా ఇదిగో సోషల్ మీడియాలోని ఇంకో చోట అని చాలా రకాల ఐడియాస్ వస్తుంటాయి, టిప్స్ వస్తుంటాయి. ఇది తింటే నీకు స్కిన్ బాగుంటుంది అంటాము, ఇంకోటి తింటే నీకు ఫ్లాట్ యాబ్స్ ఉంటాయి అంటాము, ఇంకోటి ఉంటాయి. సో అవన్నీ చూసి మనం కూడా అలాగే చేసుకోవాలి అని చెప్పేసి మనకి ఇష్టం లేకపోయినా కూడా మనకి కష్టమైనా అవి మార్చుకుంటాం మన అలవాట్లు అన్యాచురల్గా. ఐ థింక్ ఎక్కడో మనం ఏదో ఫాలో అవుదామని చెప్పి మనకు అనిపించింది చేస్తూ ఉన్నా కూడా బికాజ్ చుట్టుపక్కల ఇంత ఏదేదేదో ఇన్ఫర్మేషన్ పక్కన వాళ్ళు ఒకలా తింటున్నారు, ఇంకోళ్ళు నోబడీ ఈజ్ ఈటింగ్ లైక్ అస్ అని చెప్పి ఒక చిన్న ప్రెషర్లో కూడా మనం వి గివ్ ఇన్ కదా. అంతే కదా. అదే కాకుండా వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారంటే మనకు కూడా కావాలి ఆ బెనిఫిట్స్. అవును, అదే ఫాస్ట్ బెనిఫిట్స్ వస్తున్నాయి అక్కడ. ఫాస్ట్ బెనిఫిట్స్ వస్తున్నాయి, దట్స్ అనదర్ థింగ్. తొందరగా ఫాస్ట్ బెనిఫిట్స్ గురించి అన్నీ మనకి క్విక్గా రావాలి. ఎంతమంది చూసారు మీరు? నేను ఇలాగ ఫాలో అవుతాను, నేను 1 సంవత్సరం ఫాలో అవుతాను సస్టైనబుల్ రిజల్ట్స్ కోసం అని చాలా తక్కువ మందిని చూస్తాం. నా దగ్గరకు వచ్చి ఈ నెలలో ఎంత వెయిట్ లాస్ అవుతాను, అలాగే ఇవ్వండి, నాకు 7 కిలోలు లాస్ అవ్వాలి, 10 కిలోలు లాస్ అవ్వాలి అనుకుంటూ వస్తారు. రైట్, మంచిగా దిల్ హియర్ ఫ్రమ్ మీ. షూర్, కావాలంటే నువ్వు తినేదాన్ని బట్టి ఇట్స్ పాసిబుల్. ఫస్ట్ మంత్లోనే మాకు చాలామంది ఉంటారు మా మీల్ సబ్స్క్రైబ్ చేసుకునేవాళ్ళు, ఫాలో అయ్యేవాళ్ళు. 10 కిలోస్ తగ్గటం అంత గొప్ప కాదు, కానీ ఆ నెల తర్వాత నువ్వు ఎలాగా మెయింటైన్ చేసుకుంటావు? నీకు you want to fight for your weight every month? Is that your life goal? Don't you have other better things to do? Right. That should be an automatic. It should be an autopilot thing. Regular normal weight should be it's your birthright, literally. Yeah. So you need to find the ways to have it by default while enjoying what you're eating. Right. That's what I try to teach and preach, etc. Okay. Because the term diet itself is so wrong. It starts with DIE. లైక్ నేను చంపుకోవటమే అనమాట. సగం రుచులను చంపుకోవాలి, ఆనందం చంపుకోవాలి, దాని తర్వాత ఆరోగ్యం కూడా చంపుకుంటావు, నీకు తెలియదు. కానీ you might be thinking that you're looking good this month, you're feeling fine this month, but what is the future? Are you aging rapidly? Are your organs functioning okay? ఇన్ని రకాలుగా చూసుకోవాలి. అవన్నీ నీకేం పెద్ద నువ్వు డాక్టర్ అయిపోకలేదు, న్యూట్రిషనిస్ట్ అయిపోకలేదు. జస్ట్ స్లో డౌన్, అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. నీకు నిద్ర పడుతుందా, డైజెషన్ బాగా అవుతుందా, బ్లోటింగ్ అవుతుందా? దీస్ ఆర్ ది సింపుల్ థింగ్స్. అయితే డస్ మెంటల్ హెల్త్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ అవర్ అపిటైట్ కానీ డైజెషన్ కానీ? అంటే మూడ్ బాగాలేదు ఆర్ మనం డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు మనకి డైజెషన్ మీద ఎఫెక్ట్ అవుతుందంటారా? ఆకలి మీద, డైజెషన్ మీద? అబ్సల్యూట్లీ, ఎన్నో లెవెల్స్లో ఎఫెక్ట్ అవుతుంది. మైండ్ గట్ యాక్సెస్ అని విన్నారా? మనకి మైండ్లో ఏముంటే గట్ ఎఫెక్ట్ అవుతుంది. గట్ ఎలాగుంటే మన మైండ్ అట్లాగుంటుంది. ఓకే, సో గట్ మైక్రోబయోమ్ అన్నది చాలా స్ట్రాంగ్. గట్ ఫీలింగ్ అంటారు కదా. అవునవును. ఓకే, గట్ ఫీలింగ్ ఏంటంటే బేసిక్లీ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంది మీ లోపల బయాలజీ, పొట్ట లోపల, రైట్? సో అక్కడ ఆ మైక్రోబ్స్ దట్ గుడ్ గట్ బ్యాక్టీరియా మొత్తం ట్రావెల్ అవుతుంది మనకి సిస్టంలో, అండ్ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ మైండ్ ఆల్సో. సో వెన్ యు ఆర్ స్ట్రెస్డ్ అవుట్ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ గట్. లైక్ పరీక్షలు అప్పుడు ఏమవుతుంది, ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అప్పుడు కడుపులో గడబడ అంటుంది. అవునవునవును, కరెక్ట్, తిప్పుతున్నట్టు ఉంటుంది, కొంచెం సౌండ్స్ చేస్తుంది. తిన్నవి కూడా సరిగ్గా సెట్ అవ్వవు, రైట్? సో ఎందుకంటే మీరు స్ట్రెస్లో ఉన్నారు, కార్టిజోల్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యింది, దట్ ఎఫెక్ట్స్ యువర్ గట్ బ్యాక్టీరియా. ఓవర్ తినలేవు. ఈ మీల్లో ఎక్కువగా తిన్నా, నాలంటి వాళ్ళు 4-5 బనానాస్ తినేసిన తర్వాత మీల్కి నీకు ఆకలేదు. కానీ ఏమవుతుందంటే మధ్యాహ్నం 1 అయిందని చెప్పి అయ్యో ఇంకా అన్నం తినలేదని చెప్పి మనకెవరైనా గుర్తు చేయడం, లేకపోతే మనమే తినేయడం, ఇలా జరుగుతుంది. దట్స్ వేర్ మనకి క్వాంటిటీ దగ్గర అది నువ్వు ఫాలో యువర్ బాడీ సిగ్నల్స్. చాలామంది అడుగుతారు బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి తినాలి, నేను లంచ్ ఏ టైంకి తినాలి, డిన్నర్ ఏ టైంకి తినాలి. అది నీ యాక్టివిటీ బట్టి, నీ ఇంట్రెస్ట్ని బట్టి, నీ మెటబాలిజంని బట్టి ఉంటుంది, నీ ఏజ్ని బట్టి కూడా. నేను ఒకప్పుడు
విపరీతంగా తినేదాన్ని, లైక్ క్వాంటిటీస్. ఇప్పుడు కూడా క్వాంటిటీస్ ఎక్కువ తిన్నా, అప్పుడంత కాదు. నాకు ఇప్పుడు 56, 57 వస్తున్నాయి. నాకు చాలా తేడా తెలిసింది నాకే. ఓకే. ఇప్పుడు స్మూదీ తాగాను అంటే ఒక 6 లీటర్లే, దాంట్లో బాగానే వెళ్ళినాయి అన్నీను. ఐఎమ్ నాట్ హంగ్రీ అంటిల్ లంచ్ టైమ్. ఆ లంచ్ టైంలో మళ్ళీ నేను మంచిగా లంచ్ తిన్నానంటే దెర్ ఈస్ నో వే ఐఎమ్ హంగ్రీ ఫర్ డిన్నర్. ఓకే. సో ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నాను, లంచ్ అప్పుడు మనం మంచిగా అన్నం అయ్యి తింటే నిద్ర వస్తుంది వర్క్లో కొంచెం. అవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి, మెటబలైజ్ చేసుకోవడానికి నీకు చాలా ఎనర్జీ అవసరం అవుతుంది. అందుకని యూ విల్ ఫీల్ లిటిల్ లో ఆఫ్టర్ లంచ్, స్నాప్ తీసుకోవాలన్నట్టుగా. సో బెస్ట్ టు ఈట్ లైట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ హ్యావ్ ప్రాపర్ డిన్నర్, ఎర్లీ డిన్నర్, అండ్ దెన్ feel fine is what I'm feeling. But somebody, I can't say that to my 17-year-old. Right? అది వేరే స్టోరీ. యూ మైట్ నీడ్ డిఫరెంట్లీ, ఆ స్పోర్ట్స్ పర్సన్ నీడ్స్ డిఫరెంట్లీ. చూసారా జంతువులు ఎంత న్యాచురల్గా చేస్తాయో అట్లాగా. అవును. ఇఫ్ యూ హ్యావ్ పెట్స్, వాళ్ళకి ఒంట్లో బాగోపోతే నువ్వు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళట్లేదు, అయ్యే సొంతంగా ఆ గడ్డి తింటాయి, ఈ గడ్డి తింటాయి, వాంతి చేసేసుకుంటాయి. అండ్ కొన్ని అసలు ఏం తినవు కూడా, లంకడం. లంకడం చేస్తాయి. రోజు ఇంచుమించుగా గడ్డి తింటాయి. ఓ, నిమ్మగడ్డి, ఏదో గడ్డి తింటాయి, క్లెన్స్ చేసుకుంటాయి. ఒంట్లో బాగోపోతే మరి కాస్త తింటాయి, వాంతి చేసుకుంటాయి. లేదంటే మొత్తానికి నువ్వు పెట్టిన ఫుడ్ అసలు తినవు. మనం అట్లా ఆ లెవెల్కు రావాలి, న్యాచురల్గానే మనకి తెలిసిపోవాలి. రైట్. మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒక 20 to 30 minute న్యాప్ తీసుకోవచ్చా? నిద్ర వస్తే తీసుకోవటమే బెటర్. ఓకే అంటారు. తప్పకుండా మన బాడీని మనం ఆనర్ చేయాలి. నిద్ర వచ్చినప్పుడు అదృష్టం ఉంటే పడుకోగలగాలి. కాకపోతే మనకి తిన్నందుకు నీరసం రావటము, పడుకోవాలనిపించటము మేబీ అంత కరెక్ట్ కాదేమో. కానీ ఒకవేళ ఎండలు, కష్టపడి పొద్దున్న ఎక్సర్సైజ్ చేసావు, నువ్వు జిమ్కి వెళ్ళావు, పరుగు పెట్టావు, వాక్ చేసావు, తోటలో పని చేసావు, పొలం పని చేసావు, ఇంత కష్టపడ్డావు, భోజనం చేసేటప్పటికి నీకు రెస్ట్ తీసుకోవాలనిపించింది, తప్పకుండా రెస్ట్ తీసుకోవాలి. ఓకే. ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది ఏమంటారంటే మధ్యాహ్నం తిన్న తర్వాత అది భుక్తాయాసంతో వచ్చింది, బరువు పెరిగిపోతుంది. అది భుక్తాయాసం. నువ్వు ఎక్కువ తినేసి, నువ్వు రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తినేసి, వైట్ రైస్ ఎక్కువ తినేసి, పెరుగు ఇంత వేసుకుని తింటే ఆ ఫుడ్ తినడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి నీ బాడీ కష్టపడిపోతుంది. సో ఆ రోజు సరే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే కొంచెం బెటర్ ఫుడ్ తింటే బెటర్. కానీ దేర్ ఇస్ అ డిఫరెన్స్ అండి, టెల్ మీ అబౌట్ దిస్. పొట్ట నిండడానికి ఓవర్గా తినడం, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓవర్ ఈటింగ్ అండ్ యాక్చువల్లీ ఫిల్లింగ్ యువర్ స్టమక్ టిల్, అంటే ఎంతవరకు కావాలో అంతవరకు ఎలా తెలుస్తుంది ఇది మనకి? జాపనీస్లో ఒక టర్మ్ ఉంది దీనికి, హరిహచిబు అంటారు. హరిహచిబు అంటే 80% ఫుల్గా తినాలి. వాళ్ళకు రూల్ అనమాట ఫర్ గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఇప్పుడు బ్లూ జోన్స్ అని ఉంటాయి ప్రపంచంలో, కొన్ని బ్లూ జోన్స్ ఉన్నాయి. దేన్ని బ్లూ జోన్స్ కింద డిటర్మిన్ చేశారంటే, దాంట్లో ఎక్కువ మంది సెంటినేరియన్స్ ఉంటారు, అంటే 100 ఏళ్ళ కన్నా ఎక్కువ బతికేవాళ్ళు. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు ఎక్కువ? వాళ్ళ జాపనీస్ ఉన్నారు, కాలిఫోర్నియాలో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, సౌత్ అమెరికాలో ఉన్నాయి, డిఫరెంట్ కంట్రీస్లో, గ్రీస్లో ఉన్నాయి, అట్లా ఉన్నాయి అన్నమాట. ఏంటి ఇటలీలో, ఏంటి వీళ్ళ సీక్రెట్స్, ఎందుకు అన్ని రోజులు బతుకుతున్నారు, వాట్ ఆర్ దే ఈటింగ్, వాట్ ఆర్ దే లివింగ్, హౌ ఆర్ దే డూయింగ్, లైక్ వాట్ ఈస్ దర్ సీక్రెట్ అని చూస్తే, వన్ ఆఫ్ ది సీక్రెట్స్ ఈజ్ ఈట్ ఓన్లీ 80% ఫుల్, 20% ఉంచుకోవాలి ఖాళీ. ఓకే. మంచి ఫీలింగ్ రావాలి తిన్నాను అని, కానీ బరువెక్కింది అనుకోకూడదు. ఓకే. అది ప్రాక్టీస్ చేసుకుంటే వన్ ఆఫ్ ది, అంటే మనందరికీ ఏం కావాలి, హెల్తీగా ఎక్కువ రోజులు బతకాలి, హ్యాపీగా ఉండాలి. హ్యాపీనెస్ ఎందుకు వస్తుంది? హెల్త్ ఉంటే వస్తుంది, రైట్? సో అది కావాలి అంటే ఈ నేర్చుకునే ఉన్నాయి ఇట్లాంటివి. ఎంత తినాలి, ఎంతవరకు తినాలి, ఎంత పడుకోవాలి, ఎంత నిద్రపోవాలి, రైట్? ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఆనర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు అన్నారు కదా భోజనం చేసిన తర్వాత నిద్రపోవచ్చు అని. నిద్ర వస్తే కంపల్సరీ నీకు ఆ బ్రేక్ అంటూ తీసుకోగలిగే ఛాన్స్ ఉంటే నిద్రపోవాలి. దట్ 20-30 minutes ఈజ్ జస్ట్ ఫైన్. ఓకే, జస్ట్ ఫైన్. Let's talk about weight loss. Most favorite subject. Most Googled, most researched topic andi idi. Can I lose weight in 7 days? Yeah, you can definitely lose weight in 7 days. I thought మీరు తినకపోతే వెయిట్ లాస్. ఓకే. క్యాలరీ ఇన్,
క్యాలరీ అవుట్. Okay. నువ్వు బర్న్ చేసేస్తావు. నువ్వు ఎన్ని క్యాలరీస్ తిని ఎంత బర్న్ చేస్తే అంత మైనస్ అవుతుంది. నువ్వు మొత్తానికి తినకపోతే ఆఫ్ కోర్స్ మైనస్, దెన్ యూ గోయింగ్ టు లూజ్ వెయిట్. కానీ అది మళ్ళీ ఉంచుకుంటావా వెయిట్ లాస్, లేకపోతే మళ్ళీ దానికి అంత వెయిట్ గెయిన్ అవుతావా? అంటే ఈ వీక్ వెయిట్ లాస్ చేసి నెక్స్ట్ వీక్ హాలిడేకి వెళ్ళాలనుకోండి, ఈ వీక్ వెయిట్ లాస్ చేసి నెక్స్ట్ వీక్ అంతా తింటారు. సో అంటే ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ బికాస్ యూట్యూబ్లో దెర్ ఆర్ సో మెనీ వీడియోస్, లూజ్ వెయిట్ ఇన్ 7 days అట్లా ఏవో ఉంటాయి. హౌ ఐడియల్ ఇస్ దిస్? ఇట్ ఈస్ నాట్ ఐడియల్ అట్ ఆల్. అంటే నువ్వు 7 days నేను ఒక పద్ధతిగా వెయిట్ లాస్ చేసుకుంటాను అంటే గుడ్ ఓన్లీ. అదే మనం ఉపవాసం చేయడం, క్లెన్స్, అది మంచిదే, కానీ పద్ధతిగా ఎడ్యుకేటెడ్గా చేయాలి. ఓకే, తెలుసున్న వాళ్ళ దగ్గర నేర్చుకొని వాళ్ళు గైడ్ చేస్తున్నప్పుడు చేయాలి. ఇదిగో మేము చేసే పని అట్లాంటి న్యూట్రిషనిస్ట్గా. సో ఏంటంటే నేను రేపటి నుంచి ఫాస్టింగ్ చేస్తున్నాను అని చెప్పేసి ఈరోజు బిర్యానీ, ఐస్ క్రీము, చాక్లెట్, నీకు ఇష్టమైనవన్నీ ఈరోజు, రేపటి నుంచి ఫుల్ బంద్. ఓకే, రైట్. అండ్ లిస్ట్ రాసుకుంటారు అనమాట, మైండ్లోనో ఫిజికల్గానో. అయిపోయిన తర్వాత ఏమేమి తినాలో, కోరికలు, ఇవన్నీ నువ్వు ఒక సినిమా చూపించుకుంటా ఉంటావు అనమాట. అయిన తర్వాత ఏం తినాలి, ఆ హాలిడేకి వెళ్ళినప్పుడు ఏంటో, ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏం తినాలని. దట్ ఈస్ యువర్ కాజింగ్ యువర్ గట్ కన్ఫ్యూజన్ అండ్ ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ ఫెడ్ ప్రాపర్లీ. ఫస్ట్ యూ గివ్. నీ గట్ బ్యాక్టీరియా ఎట్లాగా ఉంటుందంటే, నువ్వు ఏది తింటే అదే అడుగుతుంది. అలాంటి బ్యాక్టీరియానే అట్రాక్ట్ చేస్తుంది. నువ్వు షుగర్ ఇచ్చి ఫ్రైడ్ ఫుడ్ అది పెడుతుంటే ఆ రకం ఫుడ్కి అలవాటు పడుతుంది. ఆ రకం బ్యాక్టీరియా పెరుగుతుంది. ఆ రకం బ్యాక్టీరియాని ఫీడ్ కోసం అవి అడుగుతూ ఉంటుంది. సో వాట్ యు ఫీడ్ యువర్ క్రేవింగ్ మోర్ ఆఫ్. సో నువ్వు న్యాచురల్ ఫుడ్ అడిగితే నీ బాడీ కూడా సపోర్ట్ చేస్తుంది న్యాచురల్ ఫుడ్ ఇమ్మని. నువ్వేం మైండ్లోని ఇట్లా చెప్పుకోక్కర్లా, ఇలా తినాలి ఇలా తినాలి ఇలా తినాలి అని. నీ బాడీ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో రెండోది, నువ్వు ఈరోజు ఫాస్టింగ్ చేస్తున్నావు అంటే నువ్వు ప్రిపేర్ అవ్వాలి. నీ బాడీ ముందు రోజు నువ్వు ఉత్తి రా ఫుడ్స్ తింటాం. అంటే డిపెండింగ్ ఆన్ వాట్ క్లెన్స్. యువర్ క్లెన్స్ కుడ్ బీ ఓన్లీ రా ఫుడ్. ద హోల్ 7 days weight loss can be just eating raw food, which is your vegetables in raw form and fruits in raw form, and maybe some seeds and nuts initially and nothing in between, and then eat again some seeds and nuts towards the end to give you some fat. That could be one kind of cleanse. Another kind of cleanse for weight loss could be that రేపు నుంచి చేస్తున్నాను. సో ఫస్ట్ డే నేను ఫ్రూట్స్ తింటాను. సెకండ్ డే ఆ షుగర్స్ కూడా వద్దు, ఉత్తి వెజిటబుల్సే తింటాను. కీరకాయలు, టొమాటోలు తిని ఊరుకుంటాను. తర్వాత 2-3 రోజులు నేను ఉత్తి మంచినీళ్ళ మీదే ఉంటాను. ఓ, ఇంటెన్స్. తర్వాత నెమ్మదిగా మళ్ళీ నేను కూరగాయలు మొదలు పెడతాను. తర్వాత ఫ్రూట్స్ తింటాను, కొన్ని నట్స్ తింటాను. ఆ తర్వాత రోజు ఒక కిచిడి తింటాను. అట్లాగా you gradually go in and gradually go out. Nicely, you're shocking no one, you're not depriving anyone inside, any organ. So manchiga untadi. Also your mind, right? That drastic eat, indulge, drink, do everything, cut, stop, and then again. Adi your body is going to get screwed up. Your hormonal system is going to get affected. అందుకే చాలామంది యంగ్ ఏజ్లో బాగానే ఉంటారు, ఇలాంటి ఫాస్టింగ్లు డైటింగ్లు చేసి మేనేజ్ చేసేస్తారు. ఆ డ్రెస్లో ఫిట్ అవ్వాలి, ఈ డ్రెస్లో ఫిట్ అవ్వాలి అనేసి. 40 వస్తాయి, 50 వస్తాయి, ఏం చేసినా పని చేయదు. అంటే ఇది పాడైపోతుంది మొత్తం. నీ హార్మోనల్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ మెస్డ్ అప్. ఈ వెయిట్ లాస్ జరగపోవటమే కాకుండా వేరే కష్టాలు కూడా వస్తాయి. మెనోపాజల్ టైంలో ఏంటంటో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ 100% రాంగ్ టు డూ డ్రాస్టిక్ డైట్స్ లైక్ దట్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఎక్స్ట్రీమ్ జ్యూసింగ్, తర్వాత కీటో, ఇవన్నీ చేస్తారు. బట్ ఏది సస్టైన్ అవ్వదండి. బేసిక్గా 3 months గోల్ పెట్టుకొని దెన్ యూ రీచ్ యువర్ గోల్ వెయిట్, దాని తర్వాత కమ్ బ్యాక్ టు నార్మల్. ఇలా కాకుండా సస్టైనబుల్ వేలో అండ్ మెయింటైన్ యువర్ ఐడియల్ వెయిట్, ఈస్ దేర్ అ వే టు గో లైక్ దట్? Yeah. Natural way of eating, like what we preach at Vibrant Living. We do plant-based diets. Okay.
I'm not preaching everyone to go plant-based, okay? It's not a philosophy, it's not a religion. It is just a choice. It could be choice out of health reasons, out of having compassion for animals, or caring for the planet. ఎన్ని రీజన్స్ వల్ల కూడా నువ్వు యూ కెన్ ఫాలో అ ప్లాంట్ బేస్డ్ డయట్. ఫర్ మీ పర్సనలీ ఇట్ ఈస్ అ చాయిస్ మేడ్. వైబ్రెంట్ లివింగ్కి ఎందుకు వీగన్ పెట్టాము అంటే ప్లాంట్ బేస్డ్, మేము 15 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాం. ఓకే. 15 సంవత్సరాలప్పుడు ఇండియాలో, హైదరాబాద్లో, ఇండియాలో ఎక్కడైనా కూడా ప్లాంట్ బేస్డ్ వీగన్ అన్నది అసలు ఆ టెర్మినాలజీ ఎవరు వాడలేదు. అవును, అవును, రైట్. ఎవరో ఎక్కడో అమల లాంటి వాళ్ళు అప్పుడే వీగన్ అయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారే తప్ప యానిమల్ రైట్స్ వల్ల, కంపాషన్ టువర్డ్స్ యానిమల్స్ వల్ల. అంతేగాని ఫుడ్ అన్నది యూ డింట్ సీ దాట్. కానీ నేను ఇక్కడికి వచ్చి బిజినెస్ పెడదామని పెట్టలా. నేను మామూలుగా యాజ్ అ హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ ఎప్పుడు ఫుడ్ మీదే ఉంటుంది కదా మనకి ధ్యాస, ఏం తింటాం, దానికి తోడు ఫుడీ కూడా. సో చూశాను. అంతకుముందు 10 సంవత్సరాలు ఇండియాలో లేను నేను. లేకపోయేసరికి వచ్చేదాన్ని హాలిడేస్కి, కానీ వచ్చి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీటితోటి హడావడిగా వెళ్ళిపోవటం పెద్ద గమనించలేదు ప్రపంచంలో చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది. ఆ టైంలో వచ్చి నేను ఒక 2 నెలలు ఉండేటప్పటికి నేను చూశాను చుట్టుపక్కల ఘోరంగా ఉంది పరిస్థితి. అందరు డైట్స్ అంట. నేను నా ప్రపంచంలో, నేను అక్కడ ఉన్నప్పుడు నా వరల్డ్లో అలాంటి డైట్స్ మానేశారు జనాలు. వాళ్ళకి అర్థమైంది ఇలాంటి పని చేయవు, ఆరోగ్యంకి మంచిది కాదు అని. అలాంటి ఇప్పుడు మనం నెమ్మదిగా దిగుతున్నాం. దెన్ సరే అన్నట్టుగా ఏదో ఎస్పెషలీ అపోలో వెల్నెస్, ఉపాసన అది అడిగేటప్పటికి వాళ్ళ డైటీషియన్స్ని న్యూట్రిషనిస్ట్గా, హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్గా ట్రైన్ చేయమన్నారు. సో ఐ సెడ్ ఓకే, ఇఫ్ ఐ డూ ఆల్సో కిచెన్ ఐల్ ప్రొవైడ్ టు యువర్ పీపుల్ అన్నట్టుగా మొదలుపెట్టాను. అప్పుడు ఈవెన్ మై ఫ్యామిలీ వాజ్ లైక్, ఎందుకు అంత బాక్స్ చేసుకుంటున్నావు వీగన్ పెట్టి, ప్లాంట్ బేస్డ్ పెట్టి, ఎగ్స్ వాడచ్చు కదా, కొంచెం చీజ్ వాడితే ఏమవుతుంది అట్లాగా. బయట చూస్తే ఆ క్వాలిటీ, నీకు నాటుగుడ్లు ఎక్కడ దొరుకుతాయి, రైట్, అలాంటి పాలు ఎక్కడ దొరుకుతాయి మంచివి, హార్మోన్ ఫెడ్ చేయకుండా అట్లాంటి. ఐ సెడ్ నో, నేను ఏదన్నా చేశాను అంటే 10 మందికి ఉపయోగపడేలాగా చేస్తాను, లేకపోతే నాకు బిజినెస్లోకి రావాల్సిన పని లేదు. నేను హ్యాపీగానే ఉన్నాను, ఇంకా ఏం చేయక్కర్లేదు. ఐఎమ్ డూయింగ్ గుడ్ విత్ మై లైఫ్. ఐ డోంట్ నీడ్ టు గెట్ ఇన్ టు సంథింగ్. నేను ఇలాగైతేనే చేసుకుంటానని కాన్షియస్గా ప్లాన్ బేస్డ్ పెట్టాను. కానీ మేము ఎవరికి చెప్పలా. ఓకే, ప్లాంట్ బేస్డ్ అని, వీగన్ అని ఎవరికి చెప్పలా. నా కమ్యూనికేషన్లో ఎప్పుడు వాళ్ళ, ఎందుకంటే భయపడతారు జనం. అవునవును, అయినో, రైట్. అందుకని ఎప్పుడు మీకు టేస్టీ ఫుడ్ ఇస్తా, అది మీకు హెల్త్ ఇస్తుంది. ఓకే, దట్స్ ఇట్. అండ్ వీ కంటిన్యూ టు డూ దాట్. ఓకే, సేమ్ ఫిలాసఫీ, సేమ్ ఐడియాలజీ, సేమ్ ఎవ్రీథింగ్. బట్ మేము అలా చేస్తున్నందుకు మన దగ్గర మనకి సప్లై చేసే ఫార్మర్స్ అయితే ప్లానెట్కి కూడా మెరుగు చేస్తుంది, మన హ్యూమన్స్కే కాకుండా, అండ్ యానిమల్స్. సో బై డిఫాల్ట్ ఇట్స్ హెల్పింగ్ అదర్స్. వీఆర్ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ అదే కాకుండా ఈ రోజుల్లో ఎక్కువ మంది అవగాహన ఉంటుంది, అవేర్నెస్ ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ తింటే ఏమవుతుంది, వీగన్ తింటే ఎందుకు మంచిది అవుతుంది, పాలు పదార్థాలు తింటే ఎందుకు మంచిది కాదు, ఆ మాంసాల్లో ప్రాబ్లం ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకుంటున్నారు. కాబట్టి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత వైబ్రెంట్ లివింగ్ హ్యాపీ అయింది. ఏంటంటే మేము చెప్పుకోక్కర్లా. దిస్ ఈజ్ వన్ క్వశ్చన్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. ఇప్పుడు యాజ్ ఇండియన్స్, యాజ్ సౌత్ ఇండియన్స్, మనకి ఏంటంటే పెరుగు, పాలు, నెయ్యి ఇలాంటివన్నీ ఆన్ ఎ డైలీ బేసిస్ కన్జ్యూమ్ చేస్తారు. ఐ డోంట్ నో, టు బీ ఆనెస్ట్, అంత ఈజీ కాదు అందరికేమో మార్చడము ఆర్ రీప్లేస్ చేయడం అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం రీప్లేస్ చెయ్యకుండా ఇస్ దేర్ అ వే టు మెయింటైన్ హెల్దీ లైఫ్ స్టైల్ వైల్ కన్జ్యూమింగ్ డైరీ? అంటే ఎలా చూస్ చేసుకోవాలి డైరీని? కరెక్ట్, గుడ్ క్వశ్చన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డైరీ ఎక్కడి నుంచి వస్తుంది, పాలు ఎక్కడి నుంచి వస్తుంది, నీ ఆవుకి గేదెకి పేరుందా, వాటిని ముట్టుకుంటున్నావా, దాన్ని పెట్ చేస్తున్నావా? ఎందుకంటే వాళ్ళ గట్ మైక్రోబయామ్ మన గట్ మైక్రోబయామ్కి మ్యాచింగ్ అంటే మనకు కలవాలి, కలిసి 2 కలిసి మంచిగా పెరగాలి. అప్పుడు దాంట్లోంచి వచ్చిన ఫుడ్ని, ఆ ప్రోటీన్స్ని మనం డైజెస్ట్ చేసుకునే శక్తి మనకు ఉంటుంది.
పాత రోజుల్లో ఏంటి, దాన్ని గంగ అంటాము, ఇంకోటి అంటాము, దాన్ని పెట్ చేస్తాము అలాగా. అదే కాకుండా అది దూడ తాగేసిన తర్వాత మిగిలిన పాలని మనము దాన్ని తోడుబెట్టుకొని మజ్జిగ చిలుక్కుని తాగేవాళ్ళం. అది న్యాచురల్గా అదే మన సంస్కృతిలో మన కల్చర్లో జరిగిన పని. ఎప్పుడైతే వెల్త్ పెరిగిందో, డైరీ ఇండస్ట్రీ పెరిగిందో, దానికి మనం అన్ని పెంచుకొని ఆ డైరీకి పాలు పోసేస్తే నీకు డబ్బులు వస్తాయి. అది నాకు మా ఫ్యామిలీలో కూడా చూశాను పెరిగేటప్పుడు. అది ఎన్ని లీటర్లు ఇస్తే, ఈ మేత పెడితే ఆర్టిఫిషియల్ ఫీడ్ అనమాట, ఇంత పెడితే ఇంత ఇస్తుందంట, ఈ రకం ఇంజెక్షన్ ఇస్తే ఇంకా ఇంత వస్తుంది. దట్స్ వాట్ గోస్ ఆన్. ఆ రోజుల్లో నాకు కొత్త. సో దే వర్ టాకింగ్, సో ఐ హర్డ్ ఇన్ మై సమ్మర్ హాలిడేస్. ఒక చుట్టాలు తాతగారు అట్లా చేస్తారంట. కానీ ఆ రోజుల్లో కూడా అందరూ చేసేవాళ్ళు కాదు, వాళ్ళకు కూడా తెలిసేదన్నమాట. అంటే అలా చేయకూడదు, అట్లాగా జంతువు కదా. యూనో వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ రోజుల్లో, ఆ ముందు రోజు రాత్రే వాటిని ఏమంటారో మరి, పొయ్యి మీద రాత్రంతా అది కట్టెలు మండుతూనే ఉంటాయి. దాంట్లో నీకు ఉలవలేసి స్లో కుకింగ్ అనమాట చేసి దూడలకి ఆవులకి మన పిల్లలకి ఎంత బాగా పెట్టుకుంటామో అంత బాగా పెట్టేవాళ్ళు, అంత బాగా ఆలోచించేవాళ్ళు. ఓకే, దాని వెల్బీయింగ్ కోసం. ఎందుకంటే దాని వెల్బీయింగ్ మీన్స్ యూ గెట్ క్వాలిటీ మిల్క్ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. బట్ దే వాజ్ నో గ్రీడ్ ఎక్స్ట్రా, లైక్ అది చేసేస్తే ఇంత వస్తుంది, మనం ఇంట్లో తగినా కూడా పాలు వేయొచ్చు కేంద్రంకి, అట్లాగ లేదు. రైట్. సో అది ఎక్కువ అయ్యేటప్పటికి నీకు ఏ పాలు వస్తున్నాయి, నీకు 1000 ఆవులు 1000 గేదెలు పాలు కలిపి వస్తుంటాయి ఆ ప్యాకెట్లలో. అవును అవును. నీకు అది నీ బాడీలోకి వెళ్ళటం ఏంటి? తల్లి పాలు ఈజ్ రైట్. నువ్వు పెద్ద అయిపోయినాక ఇంకా యూ ఆర్ డిపెండ్ ఆన్ అదర్ ఫుడ్స్. But you don't need. But it's okay. You don't need. అంతే. You don't actually need. You need. ఇప్పుడు ఆ మజ్జిగ అనుకో, ఆ కొంచెం పాలల్లో నువ్వు చిలుక్కుని అప్పుడు నీకు గట్ బ్యాక్టీరియాకి మంచిది అది. పులవ పెట్టిన పాలు, పెరుగు, అదే మజ్జిగ. అది కాకుండా కూడా కొందరు ఫ్యామిలీస్లో మరి అలర్జీ అవ్వచ్చు, వాళ్ళ పద్ధతిలో పాలు పెరుగు తీసుకోరు జనరలీ. ఇప్పుడు వీగన్ అని కాదు, పాత రోజుల నుంచి కూడా. వాళ్ళకి ఎలాగా హెల్తీగా ఉన్నారు, పొలబెట్టిన ఫుడ్స్ తింటారు. ఈ కీరకాయలు, క్యారెట్లు ఇలాంటివి పొలబెట్టుకుంటారు, ఇడ్లీలు, దోశలు ఇట్లాంటివి తింటారు. యూ కెన్ బీ హెల్తీ. నెయ్యి ఓకే, దాని ఇన్ఫ్లమేషన్ కలిగించదు. పెరుగు, పాలు మంచిది కాదు, పాలు ఎస్పెషలీ మనకి అవసరం లేదు. ఆన్ టాప్ ఆఫ్ దాట్, బట్ ఎందుకు పిల్లలకి ఇప్పటికీ ఇంకా పాలు పట్టాలి అది అడ్వర్టైజ్మెంట్స్లో బాగుంటుంది కదా. నెసెసరీ, అది ఈజీ అమ్మా. ఇప్పుడు జనాలకి పిల్లలు ఈజీగా తాగేస్తారు, తల్లికి మెంటల్ పీస్ ఉంటుంది. అది ఈజీ. ఓకే, ఈజీ. అదంతా కన్వీనియన్స్ కోసం వచ్చిన అలవాటు, అంతేకాని హెల్త్ కోసం వచ్చిన అలవాటు కాదు. ఇందాక బ్లూ జోన్స్ అన్నాను చూడు, 100 సంవత్సరాల తర్వాత పెరిగిన వాళ్ళు లేదు వాళ్ళకి పాలు. కొందరికి ఇప్పుడు గ్రీస్లో, ఇటలీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఉత్తి గ్లాస్లో పాలు తాగటం కాదు, అది ఫర్మెంట్ చేసి ఆ చీజ్ పెట్టి, ఆ చీజ్ గుహలో పెట్టి, ఇదో గడ్డిలో చుట్టి, వైన్ మ్యాస్లో పెట్టి, అది ఫర్మెంట్ అయిన తర్వాత ఇంత ముక్కలు తీసుకొని తింటాం, అది వేరు. ఓకే, అంతేగాని కమర్షియల్గా పాలు అట్లాగ లేదు. జపాన్లో అదే అయితే పాలు ప్రసక్తే లేదు. ఇప్పుడు పాలు కాల్షియం సోర్స్, దీనివల్లే హైట్ పెరుగుతారు, దీనివల్లే పిల్లలకి స్పెషలీ స్కూల్కి వెళ్ళే ముందర ఇలా ఇస్తూ ఉంటారు. ఈస్ దేర్ అ రీప్లేస్మెంట్ ఫర్ దిస్? ఆఫ్ కోర్స్. ఓకే, అన్నీ నేను చెప్పిన అన్నీ. ఇందాక స్మూదీ చెప్పానా, నువ్వులుండలు చెప్పానా, అసలు మన ఫుడ్ నువ్వు ఇందాక తోటకూర ఏదో కూర వండుకున్నానన్నా పులుసులాగా, అన్నీ కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది అన్నీను. ఓకే, సో యూ డోంట్ నీడ్ టు. బట్ ఇప్పుడు ఈ మధ్య పిల్లల్లో అండి, ఐ సీ అ లాట్ ఆఫ్ దీస్ ఆర్ వెరీ సాడ్ కేసెస్. పిల్లల్లో డయాబెటీస్, ఒబేసిటీ, ఐ థింక్ ఈవెన్ థైరాయిడ్ టు ఎన్ ఎక్స్టెంట్, ఇవన్నీ పిల్లల్లో వస్తున్నాయి అట్ వెరీ వెరీ ఎర్లీ ఏజ్. దే నో ఇప్పుడు పిల్లలకి ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈట్ దిస్ ఆంటీ, ఐఎమ్ నాట్ సపోజ్ టు ఈట్ దిస్ అని చెప్తారు వాళ్ళు. అండ్ ఇట్స్ వెరీ సాడ్ టు లుక్ ఎట్ ఆల్ దట్. సో ఇది మనం ఈజ్ దేర్ అ వే టు ప్రివెంట్ ఇట్ ఎర్లీ? Absolutely, we have to prevent it as adults, as individuals with responsibility towards our children and towards our future. We have to take it up on us and say no to certain foods, because those are the foods that are causing problems for children. You know, పుట్టినప్పుడేమో చిన్నప్పుడేమో వాళ్ళకి తినట్లేదు అని ఫోర్స్ ఫీడ్ చేస్తాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత
మరి వాళ్ళకి హార్మోనల్స్ తేడా వస్తాయి, జస్ట్ జనరలీ ఎక్స్ట్రా క్యాలరీస్ వల్ల లావెక్కుతారు. ఇప్పుడు వాళ్ళని తక్కువ తినమంటాం. ఆ ఏజ్లో వాళ్ళకి అసలు ఎంత కాంప్లెక్స్ అది బాడీకి. తక్కువ తినమంటాం, ఎక్కువ తింటున్నావు. మై హార్ట్ బ్రేక్స్ వెన్ ఐ సీ దాట్. యూనో ఎక్కువ తింటున్నావు, అలా తినకూడదు, ఇలా. చిన్నప్పుడేమో ఫుల్ ఫోర్స్ ఫీడ్ చేసావు. నువ్వు యూ ఓన్లీ డోంట్ హ్యావ్ ఎనీ డిసిప్లిన్ టువర్డ్స్ ఫుడ్. యూఆర్ బ్రింగింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జంక్ ఇన్ టు ద హౌస్, రైట్? జంక్ ఇంటికి తీసుకురావడం ఎందుకు, తినద్దని చెప్పడం ఎందుకు? నువ్వు బర్త్డే పార్టీస్ అని చెప్పేసి నువ్వు మొత్తం కేక్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ పెట్టడం ఏంటి? అంటే నువ్వేం చెప్తున్నావు? సెలబ్రేషన్ మీన్స్ డూయింగ్ రాంగ్ థింగ్స్. You're giving wrong impression to children. You're putting bad connection. Also, in raising children, some people so-called treat you. If you do this, you get a treat of a candy. That is literally like wrong connection, right? నువ్వేదైనా మంచి చేస్తే you can eat something bad. That is a treat. That's why these cheat days, I didn't even understand when people started to talk about cheat days. Yeah. Why would you cheat yourself? You honor yourself. You treat yourself, not cheat yourself. Right. You treat yourself with tasty food. You treat yourself with food that makes you happy. Right? సో మన పెద్దవాళ్ళ మీద ఉంది. నువ్వు ఫస్ట్ ఫిక్స్ అవ్వు, తర్వాత చిల్డ్రన్ ఫిక్స్ అయిపోతారు. ఆటోమేటిక్గా ఫిక్స్ అవుతారు. ఆటోమేటిక్గా పిల్లలు నువ్వు చెప్పింది కాదు చేసేది, నువ్వు చేసేది చూసి నేర్చుకుంటారు. You know that from your daughter, and I well know from my son. Yeah. They won't listen. Yeah. They see and learn. They see and learn. వాళ్ళు చూసి వెంటనే చెయ్యకపోవచ్చు, but know for a fact that they're learning, and when they need that particular information, they take it out and use it. Yeah. Trust in that. Okay. So responsibility is on you as an adult to give a good example and not have that fight with your lifestyles and food. అది తింటే మంచిది కాదు, ఇది తినాలి, నాకు అది తినాలని ఉంది కానీ తినకూడదు. సో వై డోంట్ యూ ఫైండ్ a natural, a healthier alternative? There's always transition. ఇప్పుడు బాగా క్లీన్గా ఎక్కువ తిన్నారు వాళ్ళకి బ్రౌనీ తినాలనిపించదు, హెల్తీ కాదు, అన్హెల్తీ కాదు, ఏది తినాలనిపించదు. యూ డోంట్ హ్యావ్ అ నీడ్ ఫర్ దాట్. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ట్రాన్సిషన్, వై డోంట్ యూ గో ఫర్ అ హెల్తీ బ్రౌనీ? రైట్. హెల్తీ అంటే టేస్టీ. అందుకే నేను పిల్లలకి చెప్తాను, వైబ్రెంట్ లివింగ్ వచ్చి హెల్త్ అని చెప్పొద్దు. ఓకే. అసలు వైబ్రెంట్ లివింగ్ హెల్తీ అని చెప్పొద్దు పిల్లలకి. ఓకే. నా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు కూడా చెప్తాను, యూ డోంట్ టెల్ దట్ షీ ఈస్ గోయింగ్ టు గివ్ యూ హెల్తీ ఫుడ్. అసలు అది భూతపదం వాళ్ళకి. ఓకే. హెల్తీ అంటే భూతపదం పిల్లలకి. సో టేస్టీ. ఇప్పుడు మనకి మేము ఆల్మండ్ తోటి, న్యాచురల్ కోకో, యాంటీ ఆక్సిడెంట్స్, హ్యాపీనెస్, హ్యాపీ కాజింగ్ హార్మోన్స్ ఉన్న, కెమికల్స్ ఉన్న కోకో, రా న్యాచురల్ కోకో తోటి, కోకోనట్ జాగరీ తోటి మనము బ్రౌనీస్ అయి చేస్తాం. ఓకే. అది యూస్ చెయ్యి. ఇట్స్ ఆల్సో గుడ్, రైట్? it's so much better than the other. So you eat that. కొన్నాళ్ళకి then you won't need that also. Right. You know, you probably want to eat just the plain dark chocolate and feel like so high from that. Right. You know, transition. Honor where you are today. ఈరోజు ఎవరో, ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు జర్నీలో ఉన్నాను కాబట్టి ఐ డోంట్ హ్యావ్ క్రేవింగ్స్ ఫర్ దట్. నన్ను చూసి నాకు క్రేవింగ్స్ వచ్చి నేను పక్కనోడు బాధపడితే అది కరెక్ట్ కాదు. వేర్ యూ ఆర్, నువ్వు ఈరోజు ఎక్కడున్నావు, నీ లైఫ్ స్టైల్ ఎట్లాగుంది, అది గమనించి ఆనర్ చేసి ఒక్కొక్కటి మార్చుకో. బిఫోర్ యూ నో ఇట్, యూ డోంట్ హ్యావ్ టు గో ఆన్ లైక్ దిస్ ఫర్ 20-30 years. Right. By the time, give yourself 6 months. 6 months is okay. Yeah. To give yourself, to have positive change in your life that you can keep for lifetime and benefit from it every day. Okay. Every day. So give yourself time, do a check on yourself. నీ అలవాట్లు ఎలాగ ఉన్నాయి? లేట్గా పడుకుంటున్నావా? ఎందుకు లేట్గా పడుకుంటున్నావు? అలారం పెట్టుకుని లేస్తున్నావా? న్యాచురల్గా లేస్తున్నావా? ఇవన్నీ చూసుకో. ఆ పిల్లలు అవన్నీ చూస్తున్నారు, పిల్లలు వాచ్ చేస్తున్నారు నిన్ను. అప్పుడు వాళ్ళు మంచి అలవాట్లు నేర్చుకుంటారు. సో వాళ్ళని, అరే అది మంచిది కాదు, అది తినకూడదు అని చెప్తాము. దాంతోపాటు మంచి కూడా ఆఫర్ చేస్తాము. రైట్. వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఈరోజు చెడ్డది చూస్ చేసుకోవచ్చు,
బయటికి వెళ్ళినప్పుడు అది బయటికి వెళ్ళిపోయి తీసుకెళ్ళి అది ఆర్డర్ చేసుకో ఇది ఆర్డర్ చేసుకో అంటే అది నాట్ నైస్. ఈ మధ్య మోస్ట్ ప్రెవలెంట్ ప్రాబ్లమ్ అండ్ సంథింగ్ దట్ ఐఎమ్ యాజ్ అ మదర్ వరీడ్ అబౌట్, అమ్మాయిలు ఆర్ ఈవెన్ అబ్బాయిలు కూడా దే ఆర్ హిట్టింగ్ ప్యూబర్టీ వెరీ ఎర్లీ, మెచ్యూర్ అయిపోతున్నారు తొందరగా. సే 10 yearsకి, కొంతమంది అయితే 9 years, 10 years, 11 years. నేను ఐ మెచ్యూర్డ్ వెన్ ఐ వాజ్ లైక్ 15 years. ఇప్పుడు ఇంత తొందరగా వచ్చేస్తుంటే భయం వేస్తుంది నాకు. సో దిస్ ఇస్ ఆల్ లింక్ టు హార్మోన్స్ కదండి, హార్మోనల్ హెల్త్. ఇస్ దేర్ సంథింగ్ వీ కెన్ డూ, అంటే ప్రోయాక్టివ్గా ఏదైనా చెయ్యొచ్చా మనం? తప్పకుండా చేయాలి, ప్రోయాక్టివ్గా చేయాలి. పిల్లలకి న్యాచురల్ ఫుడ్ పెట్టాలి, వాళ్ళని ఆడించాలి. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి పంపటాలి కదా, పిల్లల్ని జిమ్కి ఏం పంపుతాము, స్పోర్ట్స్లోకో లేకపోతే సంథింగ్ యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది. హార్మోనల్ ఫంక్షన్ సరిగ్గా ఉండాలంటే పెద్దోళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా నీకు మూవ్మెంట్ ఉండాలి, ఓకే, హాబీస్ ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, స్ట్రెస్ ఉండకూడదు. పరీక్షలు పరీక్షలు పరీక్షలు, చదువు చదువు చదువు, నువ్వులా ఎక్కుతున్నావు, సన్నబడుతున్నావు, ఇట్లాంటివన్నీ ఉండకూడదు. రైట్, అది ఒకటి. అన్నిటికన్నా పెద్దది నువ్వు ఏం ఫుడ్ పెడుతున్నావు. న్యాచురల్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. పాలు పదార్థాలు పక్కన పెట్టాలి, మాంసాలు తగ్గించాలి. ఓకే, ఎందుకంటే పాలు పదార్థాలు, ఇప్పుడు నువ్వు పొలం మీద ఉన్నావు అనుకో, నీకు గేదెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, అది వేరే స్టోరీ. మనం పట్టణాల్లో ఉంటూ ప్యాకెట్ పాలు కొనుక్కుంటూ, రైట్, ఈవెన్ నీకు తెచ్చి పోసినా కూడా వాళ్ళు ఏం ఫీడ్ పెడుతున్నారు ఏంటి, అక్కడ జంతువులకి హార్మోన్స్ ఇచ్చేసి వాళ్ళు తొందరగా పెద్ద చేసేసి ఎక్కువ పాలు చేసేసి ఆ హార్మోన్స్ మనకు వచ్చేస్తున్నాయి, మన పిల్లలకి వస్తున్నాయి, అది ఎఫెక్ట్ అవుతుంది. సేమ్ థింగ్ కోడిలు కూడా అంతే. ఆ కోళ్ళు ఏమైనా తిరుగుతున్నాయా బయట? ఆ కేజీల్లోనే ఉంటున్నాయి. ఎంత స్ట్రెస్ ఉంటుంది తెలుసా ఒక జీవంకి. అలాగుంటే ఆ స్ట్రెస్ మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అబ్సల్యూట్లీ. తల్లిని ఎంత చూస్తారు కదా, తల్లికి జబ్బు వచ్చిన మందులు లేకుండా చూస్తారు, ఆడు సంతోషంగా ఉండాలని, స్ట్రెస్ పడకూడదని చూస్తారు. ఎందుకంటే ఆ పాలల్లోంచి బేబీకి వస్తుంది అని చెప్పేసి. ఓకే, కాలిక్ బేబీస్ ఆర్ కనెక్టెడ్ టు మదర్స్ హెల్త్, మదర్స్ మెంటల్ హెల్త్. ఓ, ఆ పాలల్లో ఎఫెక్ట్ మనకి ఇండైజెషన్ అవ్వచ్చు, లేకపోతే మన స్ట్రెస్ వల్ల వచ్చిన హార్మోన్స్ ఆ పాలల్లోకి వెళ్ళటం అవ్వచ్చు దానివల్ల. అలాంటిది మనము మరి సేమ్ జరుగుతుంది మన ఫుడ్లోంచి. మరి అది తప్పు కదా, అది ఎన్ని రకాలుగా చూపిస్తుంది. సో మగపిల్లలకి ఆడపిల్లలకి నీకు న్యాచురల్ లైఫ్ స్టైల్, న్యాచురల్ ఫుడ్, న్యాచురల్ బట్టలు, ఏంటి అండర్ ఆర్మ్ డియోడ్రెన్స్, ఇవన్నీ హార్మోన్ తేడాలు కనిపిస్తాయి అన్నమాట దానివల్ల. సో న్యాచురల్ ప్రోడక్ట్ ఏంటి, మనం కిటికీలు అది ఓపెన్ చేసుకోకుండా, ఫ్రెష్ ఎయిర్ రానివ్వకుండా, తర్వాత రూమ్ ఫ్రెషనర్స్ వాడతాం. అవును, రైట్. సో దానివల్ల కూడా మనకి హార్మోన్ డిస్ట్రప్షన్ జరుగుతుంది. ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు లైఫ్ స్టైల్స్. దాంట్లో ఇన్ ద హార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఫుడ్. ఓకే. సో చిప్స్ ఇచ్చేయటాలు, బిస్కెట్లు ఇచ్చేయటాలు, అలాంటివన్నీ వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అంటే వాళ్ళు ఒకసారి మానేయమంటే మానేరు, కాబట్టి మనం డీల్ చేసుకోవాలన్నమాట. నువ్వు ఇంత ఇవి తినాలి రోజుకి, ఇంత ఇది తిన్నా ప్రస్తుతానికి పర్వాలేదు. ఓకే, అలాగా we make have a conversation with your child and make them understand ఎందుకు ఇలాగ వస్తున్నాయి, ఇలాగ వస్తే నీకు పీసీఓడి అంటే ఏంటి, పీసీఓఎస్ అంటే ఏంటి, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉంటే ఎలాగా, అది తగ్గించుకోవాలంటే ఇది అట్లా చెప్పుకోవాలి. లేకపోతే చెప్పే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయించి, బికాస్ ఇట్ గోస్ ఆన్ లైఫ్ టైమ్. ఫర్ అ ఉమెన్ ఇట్స్ for men also in different ways. For men it's like from the time that you get periods to your pregnancy to menopause, every month your menstrual, ఇవన్నీ నీకు హెల్త్ బాగుండాలి.